ప్రస్తుతం చిన్న కోడూరు ఐకేపీ సెంటర్ కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకుని అక్కడ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పండించిన పంట అమ్ముకోవడానికి కూడా ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సిద్దిపేట చిన్న కోడూరు ప్రాంతంలో సన్ఫ్లవర్ పండించే రైతులు ఎక్కువ. దాదాపు ఎకరానికి 9-10 క్వింటాల పంట పండితే 6.5 క్వింటాల్ అనేటువంటి నిబంధన పెట్టారు. పోనీ 6.5 క్వింటాలన్నా కొంటున్నారా అంటే కేంద్ర ప్రభుత్వం కోటా అయిపోయింది మేము కొనమంటారు. రైతుకు కేంద్రం అయితేంది, రాష్ట్రం అయితేంది, అది ప్రభుత్వం బాధ్యత. పొద్దుగాలేస్తే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, పంటల మార్పిడి చేయండి, వరి తగ్గించండి అంటున్నావు. మరి సన్ఫ్లవర్ వేస్తే కొంటలేవు కదా, మక్కలు వేస్తే కొంటలేవు కదా, శనగలు వేస్తే కొంటలేవు కదా. పంట మార్పిడి చేయమనేది నువ్వే, మార్పిడి చేసిన రైతుల దగ్గర పంటలు కొనంది నువ్వే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా శనగలు కూడా ఇలా సంగారెడ్డి జిల్లాలో గాని, కామారెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాల్లో శనగ రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. జొన్న పంట ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు జొన్నలు కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జొన్నలు కొనే పరిస్థితే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా సన్ఫ్లవర్ కొనే పరిస్థితి లేదు. మక్క రైతులు కూడా ఇలా బాధపడతా ఉన్నారు. దానికి 26 క్వింటాల సీలింగ్ పెట్టిన మక్కలకు, ఆ మక్కలు కూడా కొనకపోవడం వల్ల ఇవాళ రైతులు తీవ్రమైన ఆందోళన ఉన్నారు. సంచులు లేవు. మక్కలు అమ్మే రైతులను సంచులు మీరే కొనుక్కొచ్చుకోండి అంటున్నారు. సంచులు సరఫరా చేసే తెలివి లేదా? ఢిల్లీకి మాత్రం సంచులు పంపుతున్నావు, మూటలు మోస్తున్నావు. రైతులకు సంచులు ఇవ్వమంటే నీకు శాతం అయితలేదు. 69 సార్లు ఢిల్లీ పోయినావు రేవంత్ రెడ్డి, ఒక్కసారైనా ఒక కళ్ళం కాడికి వచ్చినావా? ఏ ఊళ్ళోనైనా ఒక వడ్ల కుప్ప కాడికి పోయి రైతుల బాధలు తెలుసుకునే ప్రయత్నం చేసినావా? నీకు రైతులంటే పట్టదు. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, యూరియా ఇవ్వమంటే యాప్ పెట్టినావు, వడ్లు కొనమంటే దానికి ఏందో పెడతావు. ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి ఈ పంటలు, ఆరుతడి పంటలు ఏవైతే రైతులు వేసినారో, ముఖ్యంగా సన్ఫ్లవర్, శనగలు, జొన్నలు, మక్కలు, ఈ అన్ని పంటల్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కొనాలని ఢిల్లీకి ఉత్తరం రాసినాం, కేంద్రంతో మాట్లాడుతున్నాం. ఇవి కాదు మాకు కావాల్సింది, రైతుకు భరోసా కావాలి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఢిల్లీకి రాసినవనో గల్లీ గురించో మేము మాట్లాడలే. రైతుకు ఇబ్బంది కాకుండా చివరి గింజ దాకా అన్ని పంటలకు మద్దతు ధరిచ్చింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. మీరు కూడా ఇప్పుడు దయచేసి మక్కలు, జొన్నలు, సన్ఫ్లవరు, శనగలు, ఈ అన్ని పంటల్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, రైతులకు భరోసా ఇవ్వాలని, మద్దతు ధర అందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వడ్లకు సంబంధించి కూడా రైస్ మిల్లులు